నమస్తే నో ఎట్టున్నారు బాగున్నారా అంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో శంకర్ గ్రాండియర్ తప్ప ఇంకేమీ లేదనిపించింది. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని అలాగే పాన్ ఇండియన్ స్కేల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇదొక బిలో యావరేజ్ మూవీ అనిపిస్తుంది. ఒకే ఒక్కడు, శివాజీ ఇలాంటి పాత సినిమాల రెఫరెన్స్లు బోలెడన్ని ఉన్నాయి ఇందులో. అందుకనే ట్రైలర్ చాలా పకడ్బందీగా తెలివిగా కట్ చేశారు. ఒకవేళ ట్రైలర్లో దీని పూర్తి కంటెంట్ తెలుసుంటే మాత్రం ఇది ఒక్కరోజు సినిమానే. చాలా పాత సినిమాల కథల్ని ఒక్కటిగా చేర్చి దానికి రివెంజ్ అండ్ పాలిటిక్స్ యాడ్ చేసి ఏదేదో చేశారు. 500 కోట్ల పైనే బడ్జెట్ పెట్టి శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ కూడా ఒక రొడ్డకొట్టుడు కమర్షియల్ మూవీ తీశాడు. కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్ ఇలా చాలా గెటప్స్ వేశారు రామ్ చరణ్. సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువగానే తీసుకున్నారు. కానీ సినిమాటిక్ లిబర్టీ కొంతవరకు ఓకే, మరీ ఎక్కువగా తీసుకుంటే ఇక సినిమా రిజల్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పన్న క్యారెక్టర్కి ట్రైలర్ మొత్తంలో ఒకే ఒక్క డైలాగ్ పెట్టారు, అది కూడా సరిగ్గా వినిపించలేదు. ఏంటో అంతా తేడాగా ఉంది. సరే, మొత్తానికైతే ట్రైలర్ రిలీజ్ అయింది. మెగా ఫ్యాన్స్ని అయితే మెప్పించింది. కానీ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం పెద విరుస్తున్నారు. ఒకవేళ నిజంగా ట్రైలర్ బాగుంటుంటే సినిమా పైన ఈ పాటికే బజ్ పెరగాలి, సోషల్ మీడియాలో మోతెక్కిపోవాలి, ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరగాలి. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. పైగా ప్రీ బుకింగ్స్ని చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్టుగానే ఉన్నాయి. సినిమా రిలీజ్కి ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. అయినా సరే ఇప్పటికి కూడా $3,50,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఒక పాన్ ఇండియా సినిమాకి, అందులోనూ గ్లోబల్ స్టార్ సినిమాకి ఈ రేంజ్లో బుకింగ్స్ అంటే చాలా దారుణాతి దారుణమనే చెప్పాలి. ఇదే టైంకి దేవర మూవీ $2 మిలియన్ పైగానే కలెక్ట్ చేసింది. ఇక కల్కి మూవీ కూడా $2.2 మిలియన్ కలెక్ట్ చేసింది. పుష్ప మూవీ కూడా సేమ్. అయితే ఆ సినిమాలతో పోల్చుకుంటే గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ ఎక్కువ, అలాగే స్టార్ క్యాస్టింగ్ కూడా ఎక్కువ. అంటే ఇప్పుడు దేవర మూవీనే తీసుకుంటే అందులో దేవర మూవీకి మెయిన్ అసెట్ వచ్చేసి ఎన్టీఆర్ మాత్రమే. కొడాల శివ ఒక ఫ్లాప్ డైరెక్టర్. పేరుకు పాన్ ఇండియా సినిమా అయినా సరే పనికొచ్చే కలిసి వచ్చే స్టార్ క్యాస్టింగ్ లేదు, యూజ్ అయ్యే స్టార్ గ్లామర్ ఏమాత్రం లేదు. కేవలం ఎన్టీఆర్ పేరు మీద మాత్రమే జనాల్లోకి వెళ్ళింది. నెగిటివ్ టాక్తో కూడా బీభత్సం చేసింది. ఇక కల్కి మూవీ కూడా కేవలం ప్రభాస్ పేరు మీద మాత్రమే హిట్ అయింది. డైరెక్టర్ నాగవంశీ చాలా మందికి తెలియదు, పెద్ద డైరెక్టర్ కూడా కాదు. అయినా సరే 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది, అది కూడా నెగిటివ్ టాక్తో. ఇక పుష్ప 2 మూవీ కూడా కేవలం అల్లు అర్జున్ ఇమేజ్ మీద మాత్రమే హిట్ అయింది. ఏకంగా బాహుబలి రికార్డుని లేపేసింది. అల్లు అర్జున్ తప్ప ఇక చెప్పుకోవడానికి చూడడానికి అసలు ఏ స్టార్ క్యాస్ట్ కూడా లేదు సినిమాలో. కానీ గేమ్ చేంజర్ మూవీకి 500 కోట్ల పైనే బడ్జెట్ పెట్టారు. లెజెండరీ స్టార్ డైరెక్టర్ శంకర్ ఉన్నాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఆయన బ్రాండ్ వాల్యూ వేరు. ఇప్పటికి కూడా ఆడియన్స్కి ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఇక గ్లోబల్ స్టార్గా చెప్పబడే రామ్ చరణ్ ఎలాగూ ఉన్నాడు. ఎస్జే సూర్య లాంటి క్రేజ్ ఉన్న స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మామూలుగా ఎస్జే సూర్య యాక్టింగ్ కోసం, శంకర్ క్రియేటివిటీ కోసం చాలామంది సినిమాకు వెళ్తారు. కానీ వాళ్ళంతా ఎందుకనో గేమ్ చేంజర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంత బడ్జెట్ అండ్ స్టార్ క్యాస్ట్ ఉన్నా సరే ఎందుకనో సినిమా పైన అసలు హైప్ రావడం లేదు. ఇక ఈ మూవీ బడ్జెట్ అండ్ బిజినెస్ విషయానికి వస్తే మూవీ టోటల్ బడ్జెట్ వచ్చేసి 550 కోట్లు అయింది. ఇక బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక తమిళనాడు, కేరళ 20 కోట్లు, కర్ణాటక 15 కోట్లు, హిందీలో 65 కోట్లు, ఓవర్సీస్లో 25 కోట్లు. ఓవరాల్గా చూస్తే టోటల్ బిజినెస్ వచ్చేసి 250 కోట్లకు జరిగింది. ఈ మూవీ హిట్ అవ్వాలంటే 255 కోట్ల షేర్, 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పుడున్న హైప్ని బట్టి చూస్తే, జరిగిన ప్రీ బుకింగ్స్ని బట్టి చూస్తే అది సాధ్యమేనా? ఇక ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో 200 కోట్ల వరకు వచ్చింది. అంటే మామూలుగా గూగుల్లో 180 కోట్లు మాత్రమే చూపిస్తుంది, కానీ మూవీ టీం మాత్రం 200 కోట్లు అని చెప్తుంది. సరే, అటు చూసుకున్నా కానీ 450 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఎటు చూసినా సరే 50 కోట్ల లాస్ కనబడుతుంది మినిమం. అంటే థియేట్రికల్ రన్ ద్వారానే ఈ సినిమా 300 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తే దిల్ రాజు సేఫ్ అవుతాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే, ఇంత బడ్జెట్ పెట్టాం కదా, లాసెస్ రాకుండా తక్కువలో తక్కువగా లాసెస్తో బయటపడితే చాలే అన్నట్టున్నాడు. ఇది గేమ్ చేంజర్ పరిస్థితి. చాలామంది నేను ఇలా చెప్పడం చూసి ఆ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకమనో లేదంటే కావాలని చెప్తున్నానో అనుకుంటారు. ఒకవేళ నేను అలా చెప్పి ఉండొచ్చు, కానీ గూగుల్ తల్లి అబద్ధం చెప్పదు కదా. గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రీ బుకింగ్స్ ఎంత జరిగాయి, బడ్జెట్ అండ్ బిజినెస్ ఎంత జరిగిందని చూడండి.